సూరమ్మకి రీల్స్ పిచ్చి బాగా ఎక్కువగా ఉండేది. ప్రతిదీ ట్రెండ్కి సెట్ అయ్యే పనులే చెయ్యాలి అనుకుంటూ ఉండేది. రోజూ తన అత్తగారిని ఎలా మార్చాలో తెలియక సతమతమవుతూ ఉండేది. అరే, మొన్ననేగా వినాయక చవితి వెళ్ళింది, అప్పుడే దసరా కూడా వచ్చేస్తుంది. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అత్తయ్య. చూస్తూ ఉండండి, దీపావళి కూడా కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చేస్తుంది. దీపావళి గురించి కాస్త పక్కన పెట్టు గాని ముందు దసరా గురించి ఆలోచించు. అసలే అది 10 రోజుల పండగ. ఏం చేద్దామనుకుంటున్నారత్తయ్య? నేను చాలా రీల్స్లో చూశానమ్మా. అందరూ పండుగని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మనం కూడా అలాగే చేద్దాం అని సూరమ్మ తన కోడలితో చెప్తుంది. ఇంతలో ఆఫీసు నుండి రఘు ఇంటికి వస్తాడు. రఘుకి తన భార్య అంటే చాలా చులకన. అబ్బబ్బా, ఏంటో ఈ ట్రాఫిక్ని దాటుకుని ఇంటికి రావాలంటే అదృష్టం ఉండాల్సి వస్తుంది. ఇదిగోండి, ఈ కూల్ వాటర్ కాస్త తాగండి, టెన్షన్ తగ్గుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? బయట చాలా చలిగా ఉంది. ఈ టైంలో నువ్వు కూల్ వాటర్ తాగమనిస్తున్నావు? ఇలాంటి టైంలో కాఫీ లేదా టీ తాగాలి, లేదా వేడివేడి సూప్ తాగాలి. ఈ మాత్రం తెలియకూడా లేదా నీకు? వెళ్ళి వెంటనే నాకోసం సూప్ తీసుకొనిరా. అలా రఘు రోజాని తిడతాడు. రోజా వెంటనే వంటగదిలోకి వెళ్ళి రఘు కోసం సూప్ని తయారుచేసి తీసుకొస్తుంది. ఇది సూప్లా లేదు, చిచి, ఇంకా వంటెప్పుడు నేర్చుకుంటావో ఏమో. ఏంటి పిల్ల ఇది? ఎప్పుడు చూసినా నా కొడుకుని ఇబ్బంది పెడుతుంటావు. ఇందులో నీ తప్పే ఎక్కువగా ఉందమ్మా. వద్దు అన్నా ఈ పల్లెటూరు పిల్లని తీసుకొచ్చి నా కట్టగట్టావు. దీంతో నేను వేగలేకపోతున్నాను. ఏ టైంలో ఏమివ్వాలో కూడా తెలీదు. నన్ను క్షమించండి, నేను మెల్లమెల్లగా వంటలన్నింటినీ నేర్చుకుంటాను. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? నీకసలు వంట చేయడమే రాదు. ఒకసారి బయటకెళ్ళి చూడు. ఆడవాళ్లందరూ జాబ్స్ చేసుకుంటూ తమ జీవితాన్ని హాయిగా లీడ్ చేస్తున్నారు. నువ్వేమో ఇంట్లో ఉంటూ వంట కూడా చేయలేకపోతున్నావు. నువ్వొక పెద్ద మొద్దువి. అలా రఘు రోజాని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. రోజా కూడా పాపం ఎంతో బాధపడేది. పల్లెటూరు పిల్ల కావడంతో తనకు పట్నంలో ప్రతిదీ చాలా కొత్తగా అనిపించేది. అలా నవరాత్రులు మొదలవుతాయి. ఇదిగో రోజా, ఏంటి ఈ పింక్ కలర్ చీర కట్టుకున్నావు? వెళ్ళు, వెంటనే ఆరెంజ్ కలర్ చీర కట్టుకొనిరా. ఏంటత్తే గారు అలా అంటున్నారు? ఇవాళ కంపల్సరీ ఆరెంజ్ చీరే కట్టుకోవాలా? ఎందుకు? ఏదైనా ఇంపార్టెంటా? ఇప్పుడే రీల్స్లో చూశాను. ఇవాళ నవరాత్రుల్లో మొదటి రోజు, అందుకే ఆరెంజ్ కలర్ చీర కట్టుకోవాలట. అదేంటత్తయ్యా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయా? అదే మా ఊర్లో అయితే ఇలాంటి రూల్స్ ఏముండవు. ఏ చీరైనా పర్వాలేదు, ఉతికిందైతే కట్టుకునేవాళ్ళం. అలాగే భక్తిగా పూజ చేసుకునేవాళ్ళం. అందుకే నిన్ను మా వాడు అసహ్యించుకునేది. ఇది పట్నమమ్మా, ఇక్కడికి తగ్గట్టుగా ఉండాలి. ఇవాళ ఆరెంజ్ చీర మాత్రమే కట్టుకోవాలి. అలా సూరమ్మని ఫాలో అవుతూ ఆరెంజ్ చీర కట్టుకునేది. అలాగే ఇల్లు మొత్తాన్ని బాగా డెకరేట్ చేస్తుంది. అలాగే పూజా గదిని కూడా ఏవేవో పూలతో డెకరేట్ చేస్తుంది. ఎవరికోసం ఎదురు చూస్తున్నారత్తయ్యా? ఇంకెవరి కోసం? ఇంటికి ముత్తైదులు రాబోతున్నారు, వారికోసమే ఎదురు చూస్తున్నా. ఇదిగో మాటల్లోనే వచ్చేశారు అంటూ సూరమ్మ తన ఫ్రెండ్స్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. అత్తయ్య, ఇప్పుడేం చేయబోతున్నారు? దసరా అంటేనే ఆడవాళ్లకి ప్రత్యేకమైన పండుగ. అందుకే నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. మేమంతా కలిసి ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత పూజ చేస్తాం. ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను నేను. కానీ అత్తయ్య, ఇవన్నీ చేయాల్సిన పనుంది. మనం శ్రద్ధగా అమ్మవారికి పూజ చేసుంటే బాగుండేది. ఒకవేళ మీరు మీ స్నేహితులకు వాయినాన్ని ఇవ్వాలని అనుకున్నా అది 9వ రోజే ఇవ్వాలి. ఏంటి నువ్వు నాకు చెప్పేది? నువ్వు చెప్పేది ఇప్పుడు నేను వినాలా? నాకు ఎదురు మాట్లాడకు. వెళ్ళి నెయ్యిని బాగా పోసి పాయసం చెయ్యి. అలాగే గారెలు బూరెలు కూడా చెయ్యి. అలా సూరమ్మ చెప్పడంతో పాపం రోజా వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో కూర్చుని వంటలు చేస్తూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. టాలీవుడ్ బాలీవుడ్లలో ఉన్న భక్తి పాటలన్నీ బయటకు తీయండి.
వాటన్నింటికీ మనం రిలీజ్ చేద్దాం. అలా మనం మన భక్తిని సోషల్ మీడియాలో చాటుదాం. అలా సూరమ్మ తన స్నేహితులతో కలిసి భక్తి పాటలకి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఏంటిది? అత్తయ్య ఇలా చేస్తుంది? ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఓవైపు పూజ గదిలో అమ్మవారి విగ్రహాన్ని చక్కగా తయారు చేశారు, కానీ అమ్మవారి ముందు ఎలాంటి దీపాన్ని పెట్టలేదు. మరోవైపు వీళ్ళంతా కలిసి కుప్పిగంతులు వేస్తున్నారు. ఇదంతా అమ్మవారిని అవమానించడమే అవుతుంది. అలా రోజా తనలో తానే బాధపడుతూ వంట చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా భక్తిని గమనిస్తూ ఉన్న అమ్మవారికి కోపం కలిగిందో ఏమో. ఒక్కసారిగా కోపంగా రఘు ఇంటి లోపలికి వస్తాడు. రఘు చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. ఏమైందిరా? ఇప్పుడే కదా ఆఫీస్కెళ్ళావు, అప్పుడే ఇంటికి తిరిగి వచ్చేసావేంటి? అసలు ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలేం జరుగుతోందిక్కడ? ఇది ఇల్లాలేక ఇంకేంటి? రఘు ఆ మాట అనడంతో సూరమ్మ స్నేహితులందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా చెప్పురా, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నా ఉద్యోగం పోయింది. నన్ను ఆఫీసు నుండి గెంటేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. నన్ను ఆఫీసులో ఎంతో గౌరవించేవారు, కాని ఇవ్వాళ తిట్టి అవమానించి మరీ బయట గెంటేశారు. అయ్యయ్యో, ఇదంతా ఎలా జరిగిందిరా? నీ సంపాదన మీదేగా ఇల్లంతా గడుస్తుంది. నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తున్నావనుకుంటే ఇలా జరిగిందేంట్రా? అసలేమయ్యుంటుంది? ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. అంటే మనం ఒక్కసారిగా దరిద్రంలోకి పడిపోయినట్టేనా? అలా సూరమ్మ మరియు రఘు ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇవాళే నవరాత్రి మొదలైంది. ఎంతో భక్తితో ఘనంగా పూజ చేస్తున్నా, కాని ఇలా అవుతుందని అనుకోలేదు. ఆ దేవుడు నన్ను పట్టించుకోవడం లేదనిపిస్తోంది. మీరు మాట్లాడుతుంది చాలా పెద్ద తప్పు అత్తయ్య. మీరు అమ్మవారిని అలంకరించారు, కానీ అమ్మవారి ముందు దీపమే పెట్టలేదు. రకరకాల మిఠాయిలు చేసుకొని తిన్నారు, కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టలేదు. ఇదంతా పూజ అని అనిపించుకోదత్తయ్య. మరేం చెయ్యాలి? అందరూ ఇలాగే చేస్తున్నారు. సెలబ్రిటీలంతా ఇలాగే తమ ఇంటిని అందంగా అలంకరించి రకరకాల రీల్స్ చేసి అప్లోడ్ చేస్తారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. ఎవరు ఏం చేస్తే మనకెందుకత్తయ్యా? మనం మన సాంప్రదాయాన్ని పాటించాలి. చూడండి, మనకు ఒక పెద్ద కష్టం వచ్చింది. దీనికి కారణం మనం చేసిన పాపాలే, కానీ ఇందులో దేవుణ్ణి ఇరికించడం చాలా తప్పత్తయ్య గారు. అయితే ఇప్పుడేం చేయమంటావు? ఏం చేస్తే వచ్చిన కష్టం పోతుంది? ఇవి నవరాత్రులండి. ఈ సమయంలో అమ్మవారిని మనం ఎంతలా పూజిస్తే ఆవిడ మనల్ని అంతలా కరుణిస్తుంది. ఇందాక నేను కూడా పూజ చేశాను కదా, మరి ఎందుకు ఇలా జరిగింది చెప్పు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అత్తయ్య. మీరు చేసింది పూజ కాదు, అది ఒక ఆర్భాటం. రేపటి నుండి 8 రోజులు నేను పూజ చేస్తాను. అమ్మవారు మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. అలా రోజా ఇంట్లో ఉన్న వారందరితో చెప్తుంది. మరుసటి రోజు రోజా ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఇంటిని చక్కగా అలంకరిస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. అలాగే పూజాగదిని కూడా శుభ్రం చేస్తుంది. అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరిస్తుంది. ఏంటి రోజా, ఇవాళ ఏ చీర కట్టుకున్నావు? ఇది చాలా పాత చీర కదా. ఈ చీరతో ఫోటోలు దిగితే ఏం బాగుంటుంది చెప్పు? చూడండి అత్తయ్య, 9 రోజులు పూర్తయ్యేంత వరకు మనం ఫోటోలు దిగటం లేదు. అలాగే ఇంట్లో ఏం జరిగినా అది సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయకూడదు. ఈ 9 రోజులు మనం కేవలం పూజ మాత్రమే చేయాలి. ఇవాళ 2వ రోజు, అంటే ఇవాళ మనం పూజించాల్సింది బ్రహ్మచారిణి అమ్మవారిని. అలా రోజా 2వ రోజు బ్రహ్మచారి అమ్మవారిని పూజిస్తుంది. ఇక 3వ రోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారవుతుంది. అత్తయ్య, ఇవాళ 3వ రోజు. ఈరోజు అమ్మవారిని చంద్రఘంటదేవిగా పూజించాలి. ఈ అమ్మవారి చేతిలో ఒక గంట ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు ధరించిన ఆభరణాలన్నీ గంట ఆకారంలోనే ఉంటాయి. అలా రోజా 3వ రోజు చంద్రఘంటాదేవిని పూజిస్తుంది. ఆ రోజు అమ్మవారికి
ప్రత్యేకమైన నైవేద్యాన్ని తయారుచేసి అందరికీ పంచిపెడుతుంది. ఇక 4వ రోజు కూడా రోజా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేస్తుంది. ఇవాళ అమ్మవారిని ఎవరి రూపంలో చూడబోతున్నామమ్మా? ఇవాళ 4వ రోజు అత్తయ్య. ఈరోజు మనం కూష్మాండదేవిని పూజించబోతున్నాం. ఈమె సృష్టికర్త. అంటే ఈ కూష్మాండదేవిని మనం విశ్వానికి తల్లిగా భావించి పూజించాల్సి ఉంటుంది. అలా 4వ రోజు కూడా రోజా భక్తిగా పూజ చేస్తుంది. ఇక 5వ రోజు కూడా పూజ మొదలవుతుంది. నిన్న మనం కూష్మాండదేవిని పూజించుకున్నాం. ఇవాళ 5వ రోజు కాబట్టి మనం స్కందమాతని పూజించుకోబోతున్నాం. స్కందమాత ఆమె ఎవరు? పేరులోనే ఉంది. స్కందుడు అంటే కార్తికేయుడు. స్కందమాత అనక కార్తికేయుని యొక్క తల్లి అని అర్థం. అంటే ఇవాళ అమ్మవారు కార్తికేయునితో కలిసి యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. అలా 5వ రోజు కూడా పూజ జరుగుతుంది. 6వ రోజు పూజ మొదలవుతుంది. ఇవాళ 6వ రోజు. ఇవాళ అమ్మవారిని మనం కాత్యాయని దేవిగా పూజిస్తాం. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజ చేయటం ద్వారా పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరుగుతుంది. మంచి వరుడు కూడా లభిస్తాడు. అలా కుటుంబంలో అందరూ కలిసి 6వ రోజు కాత్యాయని దేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. 7వ రోజు కూడా పూజ మొదలవుతుంది. ఈరోజు మనం అమ్మవారిని కాలరాత్రి రూపంలో పూజించుకోబోతున్నాం. ఈ అమ్మవారు చూడ్డానికి అత్యంత భయంకరంగా ఉంటారు. కాళీమాత రూపంలో పుర్రెలమాలని ధరించి అమ్మవారు యుద్ధం చేస్తారు. అమ్మవారు కాళీ రూపంలో అసురుల రక్తాన్ని తాగుతారు. అలా 7వ రోజు పూజ కాస్త ముగుస్తుంది. 8వ రోజు పూజ మొదలవుతుంది. ఇవాళ దుర్గాష్టమి. ఇవాళ మహాగౌరీదేవిని మనం పూజించుకోవాలి. మహాగౌరీదేవి కైలాసానికి యజమానురాలు. అలా 8వ రోజు కూడా పూజ పూర్తవుతుంది. 9వ రోజు రానే వస్తుంది. అత్తయ్య, ఇవాళ మహానవమి. ఇవాళ మనం పూజించుకోబోయే అమ్మవారి పేరు సిద్ధిదాత్రి. ఈ అమ్మవారిని పూజిస్తే మనకు అన్ని రకాల సిద్ధులు సిద్ధిస్తాయి. అసలు ఎన్ని అమ్మవార్లుంటారని నాకు తెలీదమ్మా. రోజుకొక అమ్మవారిని పూజించాలన్న విషయం కూడా నాకు తెలీదు. నువ్వు చెబుతుంటేనే నాకు ఇవన్నీ తెలిసాయి. 9 రోజులు 9 అమ్మవార్లను పూజించాం. ఇప్పుడు మనం రేపు ఏం పూజ చేయాలి? దశమి రేపేగా? అవునత్తయ్య, రేపే విజయదశమి. రేపు మనం మహాదుర్గా అమ్మవారిని పూజించాలి. ఇన్ని రోజులు చేసిన పూజకు ఎత్తైతే రేపు చేయబోయే పూజ మరొక ఎత్తు. అలా రోజా సూరమ్మతో చెప్తోంది. విజయదశమి రానే వస్తుంది. రోజా మరియు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చక్కగా తయారై మహాదుర్గా అమ్మవారిని పూజించడం మొదలుపెడతారు. ఇవాళ మనం మహాదుర్గా అమ్మవారిని పూజించబోతున్నాం. ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో రూపాన్ని ధరించి మహిషాసురుడిని సంహరించే ప్రయత్నం చేశారు. కానీ అది కుదరకపోయేసరికి అమ్మవార్లందరూ ఒకే రూపాన్ని పొందారు. అదే ఈ మహాదుర్గ రూపం. అలా రోజా మరియు సూరమ్మ పూజ ముగిస్తారు. ఇంతలో ఒక చిన్న పాప ఇంటికి వస్తుంది. బాగా ఆకలిగా ఉంది. కాస్త ఏదైనా నైవేద్యం పెట్టొచ్చు కదా. అయ్యో, అవునా? ఆకలిగా ఉందా? ఇంటి లోపలికి రా పాప. అమ్మవారి కోసం తయారు చేసిన పులిహోర, పాయసం ఉన్నాయి. వాటిని నీకు పెడతాను. అమ్మవారి కోసం తయారు చేశారు కదా, వాటిని నా కోసం పెడితే ఎలా? అది కూడా నిజమే కదమ్మా. మనం వాటిని అమ్మవారి కోసం తయారు చేసి ఇప్పుడే నైవేద్యం పెట్టాం. ఒక 10 నిమిషాలు కూడా అవ్వలేదు. అప్పుడే ఈ పాపకు ఎలా పెట్టగలం? మరేం పర్వాలేదులే అత్తయ్య. అమ్మవారికి కూడా ఇలాంటి పిల్లలకి పెట్టడమే ఎంతో ఇష్టం అంటూ రోజా ఆ పాపకి పులిహోర మరి పాయసం పెడుతుంది. ఆ పాప దానిని తిని ఇలా అంటుంది. ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి రకరకాల నైవేద్యాలు తింటున్నాను, కానీ ఇంత రుచికరమైనది
నేను ఎప్పుడూ తినలేదు. అలా ఆ పాప ఆహారాన్ని తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత నేలపై అడుగులు ఎరుపు రంగులో ఉంటాయి. ఏమిటి అడుగులిలా ఉన్నాయి? ఈ పాదముద్రలేంటో విచిత్రంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మనింటికొచ్చిన పాపవే. కాని ఇవి ఎరుపు రంగులో ఎందుకున్నట్టు? నేను కూడా అదే ఆలోచిస్తున్నానత్తయ్యా. ఇంతలో రఘు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఇప్పుడే నాకు కాలొచ్చింది. ఆఫీస్వారు నాకు కాల్ చేసి క్షమాపణలు చెప్పారు. ఎక్కడో ఏదో పొరపాటు జరగడం వల్ల నాతో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నన్ను సారీ అడగటమే కాకుండా ఆఫీస్కి రమ్మని పిలిచారు. చాలా హాయిగా ఉంది. అంతేకాదు శాలరీ కూడా డబుల్ చేస్తామని చెప్పారు. ఇదంతా అమ్మవారి దయే అండి. చూసారా అత్తయ్య, ఇందాక వచ్చిన పాప ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారే. ఆ అమ్మాయి నైవేద్యమని అనగానే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. అలా రోజా ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారికి ధన్యవాదాలు చెప్తుంది. అలా వారి దసరా ఎంతో బాగా జరుగుతుంది. అంజనీపురం అను గ్రామంలో సూరమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె కొడుకు వినోద్, వినోద్ భార్య మీనా. అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు సూరమ్మ ఆరుబయట కూర్చొని ఉంటుంది. సూరమ్మ అటుగా వెళ్తున్న కృష్ణవేణిని చూసి, కృష్ణవేణి, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు కంటికి కూడా కనిపించడం లేదు. ఆరోగ్యం ఏమైనా బాగోలేదా ఏంటి? అదేం లేదు సురమ్మ. రేపటి నుండి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. మా అమ్మాయిని తీసుకొద్దామని వారి అత్తగారింటికి వెళ్తున్నాను. నవరాత్రులా? ఈ పండుగకి మీ అమ్మాయిని తీసుకురావడం ఎందుకు? అక్కడే అత్తారింట్లో పండుగ జరుపుకుంటుంది కదా. దేవీ నవరాత్రులంటే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగనగా ఆడబిడ్డల పండుగ. మన ఇంటి ఆడబిడ్డ మన ఇంటికొచ్చి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి 9 రోజులు నిష్ఠ నియమాలతో అమ్మను పూజించి ఆ బతుకమ్మను గోదావరిలో విడిచిపెట్టాలి. అప్పుడే మన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది సూరమ్మ. అవునా? నాకు కూడా బతుకమ్మ పేర్చాలనుంది. కాని ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. నాకు ఆడబిడ్డున్నా బాగుండేది. నేను కూడా బతుకమ్మ ఆడించేదాన్ని. నిరుత్సాహపడకు సూరమ్మ. మన ఇంట్లో పుట్టిన ఆడబిడ్డలే బతుకమ్మ పేర్చాలని లేదు. మన ఇంటికి వచ్చిన కోడలు కూడా పేర్చొచ్చు. అవునా? కానీ నా కోడలు నేను ఏ మాట చెప్పినా తేలిగ్గా తీసి పడేస్తుందిగా. అటువంటి మనిషికి ఏమని చెప్పాలి? ముందు చెప్పు. బతుకమ్మ చేయడం చేయకపోవడం ఆమె ఇష్టం. సరే సూరమ్మ, నాకు బస్కి ఆలస్యమవుతుంది. నేను వెళ్ళొస్తాను అంటూ కృష్ణవేణి వెళ్తుంది. సూరమ్మ ఆలోచనలో పడుతుంది. అందరి ఇళ్లల్లో బతుకమ్మ పేర్చుతుంటే నా ఒక్క ఇల్లే ఎందుకు చిన్నబోవాలి? కాని నాకేమో భర్త లేడు. నేనేమో బతుకమ్మ పేర్చకూడదు. నా కోడలుంది గాని చెప్పిన మాట వింటుందో విందో. సరేలే, ఒక మాట చెప్పి చూద్దాం. వినడం వినకపోవడం ఆమె ఆలోచనకే వదిలేద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళి, అమ్మా మీనా, ఇలా రామ్మా ఒకసారి అని అనగా, ఏమిటో అత్తగారు వినయంగా పిలుస్తున్నారు అంటూ పొగరుగా సమాధానమిస్తుంది. మరేం లేదమ్మా, రేపు అమావాస్య. మన గ్రామంలో అందరూ బతుకమ్మను పేర్చి గద్దె దగ్గరకు తీసుకెళ్తారు. వారితో పాటు నువ్వు కూడా బతుకమ్మని పేర్చమ్మా. మన కుటుంబం కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఏంటి, నేను బతుకమ్మ పేర్చాలా? ఇంత చదువు చదివి ఈ పల్లెటూరుకొచ్చిందే చాలా ఎక్కువ. వచ్చింది కాక మీ పల్లెటూరి కట్టుబాట్లు పాటించాలా? అలా పాటించడం నా వల్ల కాదు. వేరే వాళ్ళని చూసుకోండి అంటూ ఇంట్లోకి వెళ్తుంది. అంతలో వినోద్ వస్తాడు. ఏమైందమ్మా? మీనా కోపంగా గదిలోకి వెళ్ళింది. వినోదు, రేపటి నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుందిరా. మీనాని కూడా బతుకమ్మ పేర్చమంటే తను పేర్చననంటుంది. కాస్త నువ్వైనా చెప్పరా? అవునమ్మా, రేపటి నుండి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. ఊరిలో కూడా అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు. అంతా హడావిడిగా ఉందమ్మా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. సరే, నేను మీనాకు అర్థమైనట్టు చెప్తాను. నువ్వేం కంగారు పడకమ్మా అంటూ మీనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏమైంది మీనా? ఏదో కోపంగా ఉన్నట్టున్నావు? కోపంగా కాకపోతే మరి ఎలా ఉంటారండి?
నాకు అలవాటు లేని పని చెబుతుంటే నేనెలా చేసేది? అయ్యో మీనా, నిన్నేమన్నా బరువులెత్తమంటున్నారా? పనికి వెళ్ళి కష్టపడమంటున్నారా? ఆ అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ పేర్చమని చెప్తుంది, అంతే కదా? అంతే కదా ఏంటండి, బతుకమ్మంటే ఏంటో కూడా నాకు తెలీదు. అందులో 9 రోజులంట. 9 రోజులు నేనెలా చేసేదండి? మీనా, నేనున్నాను కదా నీకు సాయం చేయడానికి. ప్రతిరోజు నేను పువ్వులు తీసుకొస్తాను. నువ్వు ప్రతిరోజు బతుకమ్మను పేర్చి మన గ్రామం మధ్యలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని పూజించి అక్కడ విడిచి రావడమే. చివరి రోజు గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ బతుకమ్మను విడిచిపెట్టాలి. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం బతుకమ్మను పేర్చలేను. అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలుసా నీకు? బతుకమ్మ అంటే జీవనమాత, బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి అనే 2 పదాల కలయిక. ఇది జీవితాన్ని అంటే మాతృత్వాన్ని చూపిస్తుంది. అవునా అండి? నిజంగా నాకు దీని అర్థమే తెలీదు. అంతేకాదు మీనా, మొదటి రోజు అమావాస్యన ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానెబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నుముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు. భలే చక్కగా చెప్పారండి. అయినా మీకివన్నీ ఎలా తెలుసండి? తెలిసేదేముంది మీనా, మన తెలంగాణలో మొదట ప్రాముఖ్యతగాంచిన పండగ ఈ బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మను వివిధ రకాల పూలదండల అలంకరణలతో జరుపుకుంటారు. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు జరుపుకునే పండగ. ఈ పండగను గౌరీదేవికి అంకితం చేస్తారు. బతుకమ్మను నైవేద్యాలతో జరుపుకుంటారు. ఏవండి, బతుకమ్మ ప్రాముఖ్యత తెలియకుండా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అమ్మ దుర్గమ్మ, నన్ను క్షమించు. ఈ రోజు నుండి 9 రోజుల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తాను. ఆ మాటలకు వినోద్ చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు వేకువజామున తెల్లవారుతుండగా వినోద్ నిద్రలేచి పక్కన పడుకున్న మీనాను చూసి, మీనా, మీనా, తెల్లవారింది, లెగు, పువ్వులకు వెళ్దాం, ఆలస్యమైతే మనకేమీ మిగలవు అని అనగా, అబ్బా, ఏంటండి ఇంత పొద్దున్నే లేపుతున్నారు? కాసేపు పడుకుంటానండి, కొంచెం ఆగి వెళ్దాము. కాస్త ఆలస్యమైతే ఉన్న పువ్వులన్నీ గ్రామస్తులందరూ తెంపుకుంటారు, అప్పుడు మనకేమీ మిగలవు. అవునా? సరే, అలా అయితే ఇప్పుడే వెళ్దాం, పదండి. అంటూ సంచి పట్టుకుని పువ్వుల కోసం అడవికి వెళ్తారు. అడవిలో చాలామంది ఆడవాళ్లు, మగవాళ్లు పువ్వులు కోస్తూ ఉంటారు. వినోద్ పువ్వులు కోస్తూ ఉండగా, ఏవండి, ఈ పువ్వులు కోస్తుంటే ఇంత సంతోషంగా ఉంటుందని తెలియక ఇందాక తర్వాత వెళ్దామని అన్నాను. ఇక్కడ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళందరూ పువ్వులు కోస్తూ భలే సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి. మరి ఏమనుకున్నావు మీనా, మా పల్లెటూరు అందాలు ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అని అనగా, అంతలో పువ్వులు కోస్తున్న అమల వినోద్ని చూసి, అన్నయ్య, మీరు కూడా వచ్చారా పువ్వుల కోసం? అమల, వచ్చానమ్మా, నేను మీ వదిన ఇద్దరం కలిసొచ్చాము. అన్నయ్య, వదినా, ఇక్కడికి రండి, ఇక్కడ గోగిపూలు చాలా ఉన్నాయి అని అనగా వినోద్, మీనా అమల పక్కకు వెళ్ళి పువ్వులు కోస్తారు. అంతలో పక్కన ఉన్న రాజేష్, అరే వినోద్, పక్క చెరువులో కలువ పువ్వులున్నాయి, తెంపుకు వద్దాం రారా. అలాగిరా, పద అంటూ వెళ్తూ ఉండగా, ఏవండి, నేను కూడా మీతో పాటు ఆ పూలు కోయడానికి వస్తానండి అని వినోద్తో కలిసి వెళ్తుంది. చెరువు దగ్గరికి వెళ్ళగా చెరువులో అందరూ కలువ పువ్వులు తెంపుతూ ఉంటారు. అది చూసి మీనా చాలా సంతోషిస్తుంది. వినోద్ చెరువులోకి దిగి కలువ పువ్వులు తెంపి మీనాకిస్తాడు. మీనా ఆ పువ్వులు చూసి, ఏవండి, ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నేను మీతో పాటు రాకపోతే ఇంతటి ఆనందాన్ని, ఈ ప్రకృతిని చాలా మిస్ అయ్యేదాన్ని అంటూ సంతోషించి కోసిన పువ్వులన్నీ పట్టుకుని ఇంటికి వెళ్తారు. మెల్లగా మీనా వినోద్లను చూసి, పువ్వులు బాగా దొరికినట్లున్నాయే. అమ్మా మీనా,
తలంటూ స్నానం చేసి బతుకమ్మ వేర్చమ్మ. అలాగే ఒక్క పొద్దులో ఉండి అమ్మవారిని పూజించు. నేను వెళ్ళి అమ్మవారికి పెసరపప్పు, బెల్లము, చక్కెర, నువ్వుల ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాను. మనకంతా మంచి జరుగుతుంది అని అనగా మీనా అలాగే అత్తయ్య. అంటూ మీనా ఇంట్లోకి వెళ్తుంది. కొంత సమయం తర్వాత ఎవరిళ్లలో వాళ్ళందరూ బతుకమ్మ పేరుస్తూ ఉంటారు. అదేవిధంగా మీనా కూడా బతుకమ్మ పేరుస్తూ ఉండగా సూరమ్మ, వినోద్ సహాయం చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత బతుకమ్మ పేర్చడం అయిపోతుంది. మీనా, బతుకమ్మను చాలా చక్కగా పేర్చావు. అవునమ్మా మీనా. పసుపుతో గౌరమ్మని చేసి ఆ బతుకమ్మ చివరి భాగాన పెట్టమ్మా. అలాగే అత్తయ్య. తర్వాత ఆ ఊరు గ్రామ పెద్దయిన రంగయ్య ఇంటింటికి తిరుగుతూ, అమ్మా, బతుకమ్మలను తీసుకురావడానికి సమయమైంది అంటూ డప్పుతో చాటింపు వేస్తూ ఉండగా అది విని సూరమ్మ, అమ్మ మీనా, రంగయ్య గారు చాటింపేయిస్తున్నారు. పద, బతుకమ్మని ఎత్తుకో అని అనగా వినోద్ మీనా తలపైకి బతుకమ్మనెత్తుతాడు. తర్వాత వినోద్ ప్రసాదాలను పట్టుకోగా మీనా ఇంటినుంచి బయటికి వస్తుండగా సూరమ్మ బిందె నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు కడిగి బతుకమ్మను గద్దె దగ్గరకు సాగనంపుతుంది. అలా ప్రతి ఇంటి నుండి ఆ ఇంటి ఆడబిడ్డ బతుకమ్మని తీసుకొని గద్దె దగ్గరికి వస్తారు. ఆడవాళ్లందరూ బతుకమ్మనెత్తుకొని గద్దె దగ్గరికి వెళ్ళగా అందరూ ఆ గద్దె చుట్టూ 3 సార్లు తిరిగి బతుకమ్మను గద్దె దగ్గర పెడతారు. పెట్టి అక్కడున్న అమ్మలక్కలందరూ పాటలు పాడుతూ ఉంటారు. అందులో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతూ చప్పట్లు కొడుతూ గద్దె చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చూసి వాళ్లతో మీనా కూడా పాట పాడుతూ వారితో ఆడుతూ ఉంటుంది. రాత్రి సమయం వరకు అలా ఆడవాళ్లందరూ బతుకమ్మ ఆట ఆడగా కొద్ది సమయానికి అమల, మీనా వదిన, ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అయిపోయింది. బతుకమ్మ పువ్వులు చేతిలో పట్టుకుని గద్దె చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క పువ్వు గద్దె మీద వేయాలి అని అనగా అలాగే అమలా. ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాముల చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జమ్ములాయే చందమామ, 3 పూలేసి చందమామ, 3 జమ్ములాయే చందమామ అంటూ 3 సార్లు తిరిగి గద్దెమీద పువ్వులు వేసి అక్కడున్నవారు ప్రసాదాలు పంచుకొని తింటారు. తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత సూరమ్మతో, అత్తయ్య, ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజే ఇంత బాగుంటే చివరి రోజు ఇంకెంత బాగుంటుందో. దీని ప్రాముఖ్యత తెలియక తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో, అదేం లేదమ్మా. తెలియక అన్నావు గదా, వదిలేలే. సరే, ఒక్క పొద్దు విడిచి కాస్త ఎంగిలిపడమ్మా. ఈ పండ్లు తిను అంటూ తన చేతిలో ఉన్న పండ్లు ఇస్తుంది. మీనా ఆ పండ్లు తింటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వేకువజామున వినోద్ పువ్వులకు వెళ్ళి పువ్వులు తీసుకువస్తాడు. మీనా నిద్రలేచి, ఏమండి, మీరు అప్పుడే వెళ్ళి పువ్వులు కూడా తీసుకొచ్చారా? క్షమించండి, కాస్త అలసటగా ఉంటే అలానే పడుకున్నాను. నాకు మెలకువ కూడా రాలేదు. పర్వాలేదు మీనా, ఇదిగో పువ్వులు తెచ్చాను కదా. సరే, నువ్వు వెళ్ళి తయారవు, బతుకమ్మను పేర్చాలి కదా. అంతలో సూరమ్మ వచ్చి, ఈరోజు 2వ రోజు. నేను అటుకుల బెల్లాన్ని తయారు చేస్తాను అని గదిలోకి వెళ్ళి తయారు చేస్తుంది. మీనా ఆ రోజు కూడా రోజులాగానే బతుకమ్మను పేర్చి డప్పుల సహాయంతో గద్దె దగ్గరికి తీసుకెళ్లి పాటలు పాడి ఆడుతారు. అలా ప్రతిరోజు 8 రోజుల బతుకమ్మ పేర్చి వాటికి సంబంధించిన నైవేద్యాలు చేసి గద్దె దగ్గరికి తీసుకెళ్తారు. ఇక చివరి రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆ రోజు మీనా తన భర్తతో, ఏవండి, ఈరోజు సద్దుల బతుకమ్మ కాబట్టి అందరికంటే నేనే పెద్ద బతుకమ్మ చేయాలి. నిన్న నేను పేర్చిన బతుకమ్మ చాలా చిన్నగా ఉందండి. అయ్యో మీనా, బతుకమ్మ చిన్నది పెద్దది అని కాదు. మనకు ఆ అమ్మవారి పట్ల ఎంత దయా భక్తి ఉన్నదన్నదే ముఖ్యం. అమ్మవారు అందరినీ ఒకేలా చూస్తుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సరే అండి, బతుకమ్మను పేర్చుతాను, కాస్త సహాయం చేయండి అంటూ బతుకమ్మను పేర్చి
ఆ రోజు గద్దెల దగ్గరికి డప్పుల సహాయంతో తీసుకెళ్తారు. ఆ రోజు చివరి రోజు కావడంతో రాత్రి సమయం వరకు గద్దెల దగ్గర బతుకమ్మ ఆటపాటలతో ఆడి తెల్లవారుతుండగా చెరువు దగ్గరికి తీసుకెళ్తారు. ఒక్కొక్కరు బతుకమ్మను నీటిలో వదులుతూ ఉంటారు. అందులో కమలమ్మ బతుకమ్మను వదులుతూ, పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా, మళ్ళొచ్చే ఏడు మళ్ళీ రావమ్మా అంటూ చెరువులో బతుకమ్మను వదిలేస్తూ ఉండగా మీనా కంటతడి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సూరమ్మ, అమ్మా మీనా, ఏమైంది తల్లి? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అత్తయ్య, ఈ 9 రోజులు అమ్మవారిని పూజించి ఒక్క పొద్దుండి బతుకమ్మ ఆడాం. కాని రేపటి నుండి బతుకమ్మ ఆడలేము కదా. నువ్వేం బాధపడకమ్మా, మళ్ళొచ్చే ఏడు మళ్ళీ బతుకమ్మ వస్తుందిగా. అప్పుడు రెట్టింపు సంతోషంతో బతుకమ్మ ఆడుదువుగాని. బతుకమ్మను సాగనంపేటప్పుడు సంతోషంగా పంపాలి గాని ఇలా బాధపడకూడదమ్మా. అలాగే అత్తయ్య అని ఆ చెరువులో బతుకమ్మను వదిలేసి ఆ నీళ్లను తలపై చల్లుకొని వారు తెచ్చిన ప్రసాదాలను అందరూ పంచుకొని తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు.